నందమూరి ఫ్యామిలీకి కీ రోల్ దక్కబోతుందా? చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు సాధిస్తున్నారా? తన తర్వాతే నందమూరి వారసులదే టీడీపీ అవుతుందని భావిస్తున్నారా? అన్నగారి కుటుంబానికి టీడీపీ బాస్ పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారా? ఇంతకీ తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకునేవారు ఎవరు? టీడీపీలో నందమూరి కుటుంబానికి కీలక బాధ్యతలు. తామంతా ఒక్కటే అంటున్న అన్నగారి కుటుంబం. జూనియర్ ఫ్లెక్సీలతో లోకేష్ హల్చల్. టీడీపీ జెండా పట్టి కళ్యాణ్ రామ్ సందడి. టీడీపీని తీర్చిదిద్దే పనిలో చంద్రబాబు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై బాబు ఫోకస్. నందమూరి సుహాసినికి టీడీపీ పగ్గాలు. ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అటు వెండితెరను సైతం ఏలింది అన్నగారి కుటుంబం. రంగుల ప్రపంచంలో బిజీగా మారిన ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు అదే ఆ కుటుంబం అభిమానులకు తీరని లోటుగా మారింది. టీడీపీలో నందమూరి కుటుంబం ప్రాతినిధ్యం పెరగాలన్నది అభిమానుల నుంచి రోజుకు డిమాండ్ పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్లుగానే టీడీపీ బాసు చంద్రబాబు అడుగులు వేస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో నందమూరి కుటుంబానికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా సమసిపోతున్నాయి. ఈ సమయంలోనే తామంతా ఒక్కటేనని చెప్పేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో హల్చల్ చేశారు. అది మరొక ముందే నందమూరి కళ్యాణరామ్ టీడీపీ జెండా చేత పట్టుకుని సందడి చేశారు. తద్వారా విభేదాలు అన్నవి ఊహాగానాలే తప్ప నిజం కాదని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. గత కొద్ది రోజులుగా నందమూరి యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ సైతం వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి ప్రస్తావన కూడా తేవడానికి ఆయన ఇష్టపడటం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. బాలబాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ రామ్ అయితే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీని మరొక 50 ఏళ్ల పాటు ముందుకు తీసుకువెళ్లాలి అన్నది చంద్రబాబు ప్లాన్. తన వయసు రీత్యా ఆయన భవిష్యత్తు ప్రణాళికలు వేస్తున్నారు. నారా లోకేష్ను ప్రమోట్ చేస్తూనే నందమూరి కుటుంబాన్ని కలుపుకెళ్లాలని భావిస్తున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు చంద్రబాబు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా. వారిని ఇబ్బంది కలిగించకుండా నందమూరి కుటుంబాన్ని ఉపయోగించుకోవాలన్నదే చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉండేవారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిని నందమూరి కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి బాధ్యతలు అప్పగించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఆమె 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటూ వచ్చారు. అందుకే ఆమెకు బాధ్యతలు అప్పగించడం ద్వారా నందమూరి కుటుంబాన్ని కలుపుకున్నట్లు సంకేతాలు ఇవ్వనున్నారట చంద్రబాబు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి మరి.